డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది, ఎక్సలెంట్. అసలు షేక్ ఆడిస్తున్నాడు కదండి కుర్రాడు. జమ్ము వయసులో ఉన్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. లోకేష్ గాని కూడా ఎక్సలెంట్. సీఎం ది డిప్యూటీ సీఎం కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది ఇద్దరు. ఏమంటే ఈ బయట పుకార్లు ఇవన్నీ ఈయనేదో పుల్లబెట్టి బయటికి తెప్పించి ఏదో చెయ్యాలని లేదేదో బయట ప్రయత్నాలు, అంతేగాని వాళ్ళందరిది ఫస్ట్ క్లాస్గా ఉంది. అంతా ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. బయట ఎన్నైనా సరే వాళ్ళు ఏదో చెప్తారు, ఇవన్నీ వద్దు. వాళ్ళకంతా అండర్స్టాండింగ్ అంతా బాగుంది. పరిపాలన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అసలు అమ్మ బియ్యం పట్టుకోవటం కానీ ఇప్పుడు ఎర్రచందనం మీద పడ్డాడు. అన్నీ లాగుతాడు సార్, ఏది ఉండదు సార్, అన్నీ బొక్కలే సార్. ఏమున్నాయి, డబ్బులు ఏడున్నాయి, రూపాయి లేదు. అవన్నీ పోడ్చాలంటే మరి ఎన్ని రోజులు పట్టుద్ది? వీళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు, తెస్తున్నాడు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తున్నాడు. బాగుంది, ముందు గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది, హ్యాపీ. సీజ్ ద షిప్ అన్నారు, మరి దాని వెనకాల ద్వారంపూడి ఉన్నాడు అన్నారు. మరి అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకని ఆలస్యం అవుతుందంటారు? అంటే నిదానంగా సార్, తొందర ఏంటి సార్, చాలా టైం వస్తాయి. ఒక్కోటి ప్రూఫ్లు లేకుండా దడ ఏది ఎవడూ చేయలేడు కదా. ప్రూఫ్లు లాగాలి, వచ్చినాక సాక్ష్యాలతో సహా వేసే స్లోగా 1 by 1 వస్తాయి. ఏం ఉండదు సార్, అసలు అదేం లేదు సార్, వస్తాయి. నిదానంగా లాగుతాడు స్లోగా. అది అలాగే ఇప్పుడు మంత్రులకి ఫైల్ క్లియరెన్స్ లో ర్యాంకింగ్స్ ఇచ్చారు కదా సార్, దాని మీ అభిప్రాయం ఏంటి? బాగుందిగా, బ్రహ్మాండంగా పనితీరు. చకచక పని పెండింగ్ లేకుండా ఎవడు బాగా వర్కులు చేస్తే వాడికి ఇస్తాడు, తప్పే ఉంది. పని పెండింగ్ లేకుండా వర్కులు వెళ్ళి చకచక చేసుకుంటూ వెళ్తే బాగుంటుందిగా. మరి పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే అయ్యే వద్దు మనకి, అయ్యే ఆ మాటలే వద్దు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు బ్రహ్మాండంగా. ఈయే పితుల ఈ బయట వాళ్ళు ఇవన్నీ పెట్టి కావాలని దాన్ని బ్లో అప్ చేసి వీళ్ళిద్దరిని చెడదంగటానికి ఇదంతా ఇదే వైరల్. ఇవన్నీ మీరు వద్దు. వాడు ఎక్సలెంట్గా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, తప్పది. లోకేష్ ఇరగదేస్తున్నాడు, ఇద్దరు జంప్స్ కుర్రోళ్ళు. అంతేగాని బయట లేదో పలిపెట్టి ఈ ర్యాంకులని ఈయన్ని బయటికి రావాలయ్యా, గవర్నమెంట్ పడదెంగాలండి. ఇది వీళ్ళ దెంగులాంటి పంచాయతీ. ఎందుకు సార్ ఇవన్నీ మనకు అవసరమా అంతా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం 30 సంవత్సరాలు మాదే అని అన్నారు. అది ఇంకా మనకి ఏమి ఐడియా లేదు అసలు. అది మనకు ఐడియా లేదు అది అసలు ఏంటనేది. ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు 4 years వరకు ఇది ఏమి ఇది అవ్వదు కదా సార్. ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు ఆయనకు ఉంది కదా. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఆయన మెజార్టీ ఆయనకు ఉంది కదా, ఉందా లేదా? మరి ఇంకేంటి పడేస్తారు, ఎవరు పడేస్తారు అని అన్నా కూడా వీళ్ళిద్దరేం విడిపోరు. ఇద్దరిది బ్రహ్మాండంగా ఉంది, ఇద్దరు అండర్స్టాండింగ్ ఎక్సలెంట్గా ఉంది. ముగ్గురు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఏమి లేదు, బాగుంది. ఇవన్నీ బయట పుకార్లు. మీ పేరు సార్? నా పేరు శంకర్ అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక 8 నెలలు కావస్తుంది, పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? బ్రహ్మాండంగా చేస్తున్నాడు సార్. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు. అది చాలా బాగుంది, పరిపాలన అంతా కూడా బాగుంది.